గడిచిన పునరుద్ధాన నుంచి ఈ యొక్క పునరుద్ధాన వరకు దేవుడు మనందరినీ కూడా ఆయన రెక్కల చాటును దాచి భద్రపరిచి మరొక పునరుద్ధాన దినాన్ని ఈ రీతిగా ఆయన సన్నిధులు నిలవబడ్డానికి ప్రభు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభు నామాన్ని మహిమపరుస్తూ చేరవచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. అందరూ ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా అవుతుంది కనుక నేరుగా దేవుని యొక్క మాటలను జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో తెరిచి 53వ కీర్తన క్షమించండి 54వ కీర్తన 4వ మాట చదువుకుందాం. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థన. ఈ మాటతో దేవుడు మనతో సూటిగా మాట్లాడులాగునో చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్యా నీకు వందనాలు. ఇదిగో తండ్రి, నీ పరిశుద్ధ సన్నిధిలో చదవబడి నీ లేఖనంపై అయ్యా ఇదిగో తండ్రి ప్రభువా మేము చేతుల నుంచి ప్రార్థిస్తున్నాం. మీరు ఏదైతే మాట్లాడని ఆలోచన కలిగి ఉన్నారో అయ్యా మీ ఆలోచన యావత్తును మా పట్ల మీరు జరిగించండి. ఏమాత్రము మరుగుపరచుగా నీ వాక్యమును అయ్యా నీ మాటను తేటగా బయలుపరచమని ప్రార్థిస్తున్నాం. దీనుడును అల్పుడను కేవలం నీ చేతిలో పనిముట్టి వంటి వాడను. ఇదిగో తండ్రి, నా స్వరము కాదు, నీ స్వరము, నీ తలంపు, నీ ఆలోచన మాత్రమే ప్రకటించబడలాగును నన్ను అయా నియంత్రించి నీ మాటతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచమని యేసు నామం పేరట అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. చదవబడిన ఈ పరిశుద్ధ లేఖనాన్ని బట్టి మనం చూసినట్లయితే దావీదు భక్తుడు అరణ్యంలో దాక్కున్నప్పుడు, ఎక్కడ ఉన్నాడట? అరణ్యంలో దాగి ఉన్నప్పుడు ఈ పాటను రచించాడు. ఏమని అంటున్నాడు చెప్పిన ఆ చదవబడిన మాట, ఇదిగో దేవుడే. ఎవరు సహాయకుడట? దేవుడే నా సహాయకుడు, నా ప్రాణమును ఆదరించువాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి పరిస్థితుల్లో ఈ కీర్తన వస్తుందయ్యా అంటే, సంతోషంగా ఉన్నప్పుడు చూడండి, మనం సంతోషంగా ఉంటే ఎక్కువ ఆరాధన చేస్తూ ఉంటాం, సంతోషంగా ఉంటే ఎక్కువ కూడికలు పెట్టుకుంటూ ఉంటాం, సంతోషంగా ఉంటే ప్రభువుని ఎక్కువ స్తుతిస్తూ ఉంటాం. కానీ దుఃఖానికి వచ్చేసరికి, బాధలోకి వచ్చేసరికి బాధను బట్టి దేవుణ్ణి మర్చిపోతుంటాం, నొప్పిని బట్టి దేవుణ్ణి మర్చిపోతుంటాం, శ్రమను బట్టి దేవుణ్ణి మర్చిపోతుంటాం. కానీ దావీదు భక్తుడు అలా కాదు. కానీ ఆయన ఏం చేస్తున్నాడయ్యా అంటే, సంతోషంలో దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు, దుఃఖములో కూడా దేవుణ్ణి మహిమపరుస్తూ రాస్తున్న ఈ కీర్తన బట్టి మనందరం కూడా ఒకసారి ఆలోచన చేయవలసిన వారైనా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు సహాయకుడు అంటున్నాడు? దేవుడే నా సహాయకుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నా సహాయకుడు, ప్రభువు నా ప్రాణమును ఆదరిస్తున్నాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పరిస్థితి ఎలా ఉన్నా, మనం ఏ స్థితిలో ఉన్నా, మన దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు సహాయకుడుగా ఉంటే, ఎవరండి? దేవుడు సహాయకుడుగా ఉంటే మన జీవితంలో ఎన్నో మేళ్లను మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. మేలు మాత్రమే కాదు, దేవుడు మనకు సహాయకుడుగా ఉంటే ఎన్నో విజయాలు మన జీవితంలో చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు యొక్క బ్రతుకును మనం
ఒకసారి ఆలోచన చేసినట్లయితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు యొక్క బ్రతుకును మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు దావీదు జీవితాన్ని ఎందుకు అంతగా దీవించాడు అని అంటే, ఆయన ప్రతి విషయమునందు దేవునికి కృతజ్ఞత కలిగిన వాడిగా ఉన్నాడు. దేవుని సహాయము నిరంతరము పొందుకోవడానికి, అసలు దేవుని సహాయము మనకి ఎప్పుడు కలుగుతుంది అని అంటే, మనం ఎప్పుడైతే దేవునికి మనం కృతజ్ఞత కలిగి బ్రతుకుతామో అప్పుడు దేవుని సహాయం మనకు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది దేవుని సహాయాన్ని నిజముగా పొందుకుంటున్నారు? ఈరోజు ఎంతమంది దేవుని సహాయాన్ని పొందుకుంటున్నారు? ఈరోజు ఆ దేవుని వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ కష్టకాలంలో, నీ దీన సమయంలో నీవు ఎవరి సహాయం పొందుకుంటున్నావు? మనం ఏం చేస్తున్నామంటే సహాయం కొరకు అన్ని చోట్ల తిరుగుతున్నాం, అక్కడ ఇక్కడ పరిగెడుతున్నాం. చివరి ఆప్షన్ ఎవరు? ఫస్ట్ అన్ని ఆప్షన్లు, మిగతా అన్ని కూడా మనం తిరిగేస్తాం. ఆఖరి ఆప్షన్కి ఎవరిని పెడతామంటే దేవుని పెడతాం. అసలు మనం చేసే పెద్ద తప్పు ఏంటో తెలుసా? ఫస్ట్ పెట్టవలసిన వాళ్ళని, మొదట పెట్టవలసిన వాళ్ళేమో ఆఖరిలో పెడుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలా సందర్భాల్లో మనకు చాలా విషయాల్లో మనం దేవుని ముందు పెట్టలేకపోతున్నాం, అందుకనే మనం సహాయం పొందుకోలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం. దావీదైతే అలాగ కాదు. ఆయన ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క మేలును మర్చిపోవద్దు అంటున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకమంటున్నాడు. ఉపకారాలు, దేవుడు చేసిన మేళ్లను మనం ఎప్పుడు కూడా మర్చిపోయేవారుగా మనం ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే కృతజ్ఞత కలిగి మనం ఎప్పుడు కూడా ప్రభు ఎదుట మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీకు సహాయకుడుగా ఉంటే నీ బ్రతుకులో జయము కలుగుతుంది, నీ బ్రతుకులో ఆశీర్వాదం కలుగుతుంది, నీ బ్రతుకు దీవెనకరంగా మార్చబడుతుంది. మరి ఆ దేవుడు నీకు సహాయకుడుగా ఉండాలి అని అంటే నువ్వు ఆయనకి ఎలా ఉండాలట? కృతజ్ఞత కలిగి జీవించాలట. స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కృతజ్ఞత కలిగి బ్రతికితే దేవుడు ఎలాంటి మేలు చేస్తాడు అని అంటే, బైబిల్ గ్రంథంలో చాలా సందర్భాల్లో దేవుడు చేసిన సహాయం ఎలాంటిది అని మనం చాలా సందర్భాల్లో రాయబడి ఉంది. అందులో ఒక సందర్భం ఏమిటయ్యా అంటే, శారాపాతి యొక్క విధవరాల గురించి మనం ఆలోచన చేసినట్లయితే, వారికి కరువు దినాలు. అప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా కరువు. ఎలాంటి కరువు అయ్యా అంటే చాలా భయంకరమైన కరువు, చాలా భయంకరమైన కరువు అన్నమాట. కానీ ఆ భయంకరమైన కరువులో ఆ కుటుంబం పోషించబడడానికి మొదటి కారణం ఆమె ప్రభువు ఎదుట లోబడేదిగా ఉంది. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె చూడండి, ఆ క్షామకాలమున క్షేమముగా బ్రతకడానికి దేవుని సహాయము ఆ విధవరాలి బిడ్డకు రావడానికి గల కారణం ఏంటయ్యా అంటే, దేవుని యొక్క దైవజనుడు వచ్చినప్పుడు ఆయన మాటకు ఏం చేసింది? లోబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంక వాళ్ళు ఏమనుకున్నారు? ఆ రోజుతో వాళ్ళ బ్రతుకు అంటే వాళ్ళ ప్రాణం అనేది తీసేసుకుందాం అనుకున్నారు. కానీ ప్రాణం మీద సమస్త అధికారం కలిగిన వారు ఎవరు? దేవుడు గనక ఆ ప్రాణాన్ని ఆదరించాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వెళ్ళింది
బుడ్డిలో కొంచెం నూనె ఉంది, తొట్టిలో కొంచెము పిండి ఉంది. వెళ్ళింది పొలలు ఏరుకుని వచ్చి ఆ అప్పం చివరిసారిగా ఆ అప్పాన్ని తిని చనిపోదాం అని తల్లి బిడ్డలు ఇద్దరూ తీర్మానం చేసుకున్నారు. ఆ అడవిలోనికి వెళ్ళింది, పొలలు ఏరుకుంటుంది. దైవజనుడు ఏలియా అదే మార్గాన దేవుని చిత్తములో, దేవుని ప్రణాళికలో ఆ కుటుంబం దగ్గరికి వస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అక్కడ కరువు సంభవించబడుతుందని దేవునికి తెలుసు. ఆ కరువులో పరీక్షింపబడిన తరువాత ఆ కుటుంబం ఎలాంటి సహాయం పొందుకుంటుందో కూడా దేవుడికి తెలుసు. దేవునికి స్తోత్రం. దైవజనుడు వచ్చాడు, అమ్మా కొంచెం నీళ్ళు ఇస్తావా అని అడిగాడు. ఏమడిగాడు ముందు? పోన్లే దైవజనుడు కదా, ఏం చేసింది? మంచినీళ్ళు ఇద్దామని చెప్పి వెనక్కి తిరిగింది. ఇంట్లోనికి వెళ్ళడానికి వెనక్కి తిరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తిరిగిన వెంటనే దైవజనుడు మరలా పిలుస్తున్నాడు, అమ్మా చాలా ఆకలిగా ఉంది, కొంచెం అప్పం చేసి తీసుకురామ్మా అంటే ఆ తల్లి చెబుతుంది, అయ్యా నా ఇంట్లో ఏమీ లేదు, ఇల్లంతా ఖాళీ అయిపోయింది, తినడానికి తిండి లేదు, ఈ భయంకరమైన కరువు కాలంలో ఏమీ లేదు, ఇంకా కొంచెం బొడ్డులో నూనె ఉంది, ఆ తొట్టిలో కొంచెం పిండి ఉంది, అది నా బిడ్డకు చేసి పెట్టి చనిపోదాం అనుకుంటున్నాం అని అంటే దైవజనుడు చెప్పాడు, ముందు నేను చెప్పినట్టు చేసుకుంటా అన్నాడు. వెంటనే ఆ తల్లి ఏం చేయాలి? అసలు నా బిడ్డకని పెట్టింది, నా బిడ్డకని దాచింది, నీకు పెట్టమంటావా? నువ్వు నేనైతే అలా అడుగుతావేమో కానీ కృతజ్ఞత కలిగినది గనక, దేవుని యొక్క భక్తి ఏంటో తెలిసింది గనక వెంటనే లోనికి వెళ్ళింది. చాలా స్పీడ్గా ఒక అప్పాన్ని తీసుకుంది, చేసింది, దైవజనుడు తీసుకుని వచ్చింది. దైవజనుడి దగ్గరికి ఆమె తయారు చేసినప్పుడు, ఆ అప్పము తయారు చేసినప్పుడు పిండి అంతా ఏం చేసింది? కలిపేసింది, నూనె అంతా అయిపోయింది. దైవజనుడి దగ్గరికి తీసుకుని వస్తుంది, చేతులు పెట్టింది, అమ్మా ఇప్పుడు నువ్వు నీ బిడ్డ అప్పం చేసుకుందనండి అన్నది. ఆమె సందేహం లేకుండా ఆ తొట్టిలో పిండి అయిపోయిందని తల్లికి తెలుసా లేదా? ఎందుకని? అంతకుముందు ఉన్నదంతా కలిపి దైవజనుడికి ఇచ్చింది, అవునా? ఇక తొట్టిలో ఏం లేదు. మరి దైవజనుడు ఏం చెప్తున్నాడు? అప్పుడైనా అయ్యా అయిపోయిందన్న మాట అన్నదా? చూడండి, ఆమె ఎంత గొప్ప విశ్వాసం కలిగిందంటే మాటకు లోబడి వెళ్ళింది. 7 సంవత్సరాలు కటిక కరువులో బ్రతికింది. దేవునికి స్తోత్రం. 3.5 సంవత్సరాలు, క్షమించండి, దేవునికి స్తోత్రం చెప్పండి. కటికమైన ఆ భయంకర కరువు దినాల్లో తాను తన బిడ్డ ఏం చేయబడ్డారట? పోషింపబడ్డారు. ఎలా పోషింపబడ్డారు? గొప్ప సంపన్నులు. ఎవరట? గొప్ప సంపన్నులు. ధనమున్న వాళ్ళు కూడా ఆ కరువు కాలంలో అల్లాడిపోతారు. ఎలా పోయారట? అల్లాడిపోయారు. కానీ ఏ దిక్కు లేని ఈ విధవరాలు మాత్రం సమృద్ధిగా పోషింపబడింది. దేవునికి స్తోత్రం. ఎలా పోషింపబడిందంట? ఏ రోజు కూడా ఆకలితో పడుకోలేదు. దానికి గల కారణం ఒకటే చెప్తాను ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత గొప్ప సహాయము ఆ తల్లి పొందుకోవడానికి గల కారణం ఏంటయ్యా అంటే, ఆ తల్లి దేవుని వాక్యమునకు లోబడి బ్రతికింది, దేవుని యొక్క మాటకు లోబడి బ్రతికింది, కృతజ్ఞత కలిగి బ్రతికింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం కూడా, మన పరిస్థితి కూడా ఎలా అయిపోయిందయ్యా అంటే, తొట్టె ఖాళీ అయిపోయింది. ఏం ఖాళీ అయిపోయింది? తొట్టె ఖాళీ అయిపోయింది. మన బుడ్డిలో ఏమి లేదు,
నూనె లేదు. దేవునికి స్తోత్రం. దేవుడు చెబుతున్నాడు, నీతో నాతో మనందరితో చెబుతున్న మాట, ఆ రోజు కలిగిన గొప్ప సహాయము ఈరోజు నీకు కలగబోతుంది. దేవునికి స్తోత్రం. ఆ రోజు ఆ విధవరాలకు కలిగిన గొప్ప సహాయము నీకును దేవుడు నీ క్షామకాలమున, అంటే కరువు సమయంలో దేవుడు నిన్ను పోషించడానికి ఆయన నీకు సహాయం చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నీకేమీ లేదని అనుకుంటున్నావేమో కానీ అన్ని ఇవ్వగలిగిన వాడు, అన్ని ఉన్నవాడు, అన్నిటినీ సృజించిన వాని చెయ్యి నీకు ఇప్పుడు సహాయంగానే ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. బాధపడొద్దు, దిగులు పడొద్దు. నువ్వు మాత్రం ఏం చేయాలట? దేవుని మీద ఆనుకొనగలిగితే, దేవుని మీద నువ్వు ఆనుకొనగలిగితే దేవుడు నీ పక్షమున ఒక అద్భుతమైన సహాయాన్ని నీ కుటుంబానికి దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాస్తవానికి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను 2 లక్షల రూపాయలతో మందిరం పనికి దిగాను. ఎంత? 2 లక్షల రూపాయలు పెట్టుకుని మందిరం పని ప్రారంభిద్దామని దిగాను. అవి మొదటి నెలలోనే అయిపోయినాయి. ఖాళీ అయిపోయింది చెయ్యి. ఏం చేయాలి ప్రభువా అని ప్రార్థన చేస్తే దేవుడే ద్వారాలు తెరిచాడు. మీ అందరికీ తెలిసిన విషయమే, ఎప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు తెరవని ద్వారం అంటూ ఏది లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది రోడ్డు అడ్డు పోయే వాళ్ళు అంటున్నారు, పాస్టర్ గారికి ఫారెన్ నుంచి సహాయం వచ్చినట్టుంది. ఎక్కడి నుంచి వచ్చింది? ఫారెన్ నుంచి సహాయం వచ్చినట్టుంది. అందుకే నేను ఎప్పుడు చేయని పనులు చాలా స్పీడ్గా చేయించున్నాడు, జనరేటర్ కూడా పెట్టి పని చేయించేస్తున్నాడు పాస్టర్ గారు అని చెప్పి జనాలు అనుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు పైనుంచి సహాయం వస్తుంది కానీ అది ఇతర దేశాల నుంచి కాదు, కానీ దేవుని హస్తం నుంచి వస్తుంది అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కరువు కాలం అంటే చెప్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కొక్కసారి మనకి ఎంతున్నా, మనకి ఎంత పలుకుబడి ఉన్నా, మన చేతికి మనకు అవసరమైనప్పుడు మాత్రం మన దగ్గర అది ఉండదు. అది ధనమైనా, సహాయమైనా, లేక మనల్ని నమ్మిన వారైనా, మనకు అవసరమైన సమయంలో మనకు వాడు ఉండరు, లేకపోతే ఆ ధనం అనేది మనతో ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, నీ తొట్టి ఖాళీ అయిపోయిందని నువ్వు బాధపడద్దు. దేవుని మందిరం నుంచి నువ్వు తిరిగి వెళ్తున్నావు కదా, విశ్వాసంగా వెళ్ళు. దేవునికి స్తోత్రం. ఎలాంటి విశ్వాసం అయ్యా అంటే, నా దేవుడు ఆ తొట్టిని నింపబోతున్నాడని విశ్వాసం. దేవునికి స్తోత్రం. ఈరోజు మూయబడిన ప్రతి ద్వారాన్ని ప్రభు నీ కొరకు తెరవబోతున్నాడు. ఆయన సహాయము నీ కుటుంబంలో మెండుగా దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. బాధపడద్దు. ఖాళీ అయిపోయిన పెట్టెలను చూసి, ఖాళీ అయిపోయిన తొట్టెలను చూసి, బుడ్డెలను చూసి ఏ రోజు నువ్వు బాధపడద్దు. నిన్ను పోషించే దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. 50 రోజులు లేదు, రాత్రి కాలపు వేళలో ప్రభు మందిరంలో కూర్చుని ఎలాగైనా దేవుని మందిరం పని పూర్తి చేయాలా, దేవుని మందిరం పనులు పూర్తి చేయాలని, మందిరం అలా పాడైపోయినట్టుగా ఉండకూడదని చెప్పి ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ప్రార్థన ఇప్పటికీ చేస్తూనే ఉన్నాను. ఏ రోజు కూడా దేవుని మందిరంలో కన్నీరు కాల్చని రోజు లేదు. దేనికో తెలుసా, ఈరోజు మనందరి బ్రతుకులు కూడా చిన్నవే. ఎవరు కూడా ఏమి తెగించి చేసినా మనం ఏమాత్రం కూడా ముందుకెళ్ళలేము. కానీ దేవుడి సహాయం మనకుంటే గనక, ఎవరి సహాయం కావాలా? దేవుని సహాయం మనకుంటే గనక
దేవుడు మన పట్ల ఒక గొప్ప అద్భుతం చేస్తాడు. దేవునికి చూస్తాం. హల్లెలూయా. ఒక సందర్భాన్ని చెబుతాను, ఎందుకంటే నన్ను బాగా కదిలించిన మాట. స్కూల్కి వెళ్తున్నారు పిల్లలు, చింతలు వచ్చి అడుగుతుంది, డాడీ మా ఫ్రెండ్స్ అందరూ పుస్తకాలు తీసేసుకున్నారు, మరి నాకెప్పుడు కొంటావు అని అడిగారు. వాళ్ళ అమ్మ చెప్పింది, మా ప్రార్థన చేయి యేసయ్యా, ప్రార్థన. ఏమని చేయాలమ్మా ప్రార్థన? యేసయ్యా నా బుక్స్కి స్కూల్ ఫీజుకి డబ్బులు లేవు, నువ్వు సహాయం చేయి ప్రభువా, ఆ ప్రార్థన చెయ్యి అని అంటే, అక్కడే ఆ మనసు మీద కూర్చుని, అమ్మ ఇప్పుడు చేయమంటావా, ఇప్పుడు చేయమంటావా ప్రార్థన? మన యేసయ్య ఎప్పుడైనా చేస్తారు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాస్తవానికి నిజం చెప్తే నమ్మరు, ఈరోజు బ్యాలెన్స్ చేసుకోవడానికి కూడా డబ్బులు లేవు. మా ఫోన్లో మా పాస్టర్ గారి ఫోన్, ఈరోజు నా ఫోన్ కూడా బ్యాలెన్స్ అయిపోయింది, కానీ డబ్బులు లేవు. బాధపడలేదు. మందిరానికి ఉపయోగించే ఏ ఒక్క రూపాయి కూడా నా సొంత ఖర్చులకు వాడకూడదని ఒక తీర్మానాన్ని బట్టి ఏదేమైనా దేవుడే సహాయం చేస్తాడు అనుకున్నాను. అప్పుకు తిరిగినా కూడా ఎక్కడ దొరకలా. దేవుడికి స్తోత్రం. కానీ అదొక పరీక్ష. కానీ దేవుడు ఏ రోజు కూడా ఎప్పుడు కూడా నేను దేవుడిని నమ్ముకుని దేవుని సన్నిధిలో ఇప్పటి వరకు ఏ రోజు కూడా మోకరించి చేసిన ప్రార్థన ఏ రోజు వ్యర్థం కాలేదు. ఎందుకో తెలుసా? నేను ఎప్పుడు విశ్వాసుల చేతుల వైపు కానీ విశ్వాసులు ఇచ్చే కానుకల వైపు కానీ ఎప్పుడు నేను శ్వాసించలేదు. ఎందుకో తెలుసా? నన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు, నన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది ఉంటారు, ఎప్పుడు విశ్వాసులు ఏమిస్తారా అని చూస్తారు. నేను చెప్తున్నాను, ఎవరి మీద నువ్వు ఆధారపడుతున్నావు? ఎవరి మీద ఆధారపడుతున్నావు? చేతుల వైపు, మనుషుల చేతుల వైపు చూస్తే నీకే ఉపయోగం రాదు, ఏమీ కలగదు. నువ్వు దేవుని మీద ఆధారపడు, దేవుని హస్తాలకు నీ జీవితాన్ని అప్పగించి చూడు, దేవుడు నీ బ్రతుకు ఎంతగా ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు అలా ప్రార్థన చేసిందో మరి నాకు తెలియదు, కానీ దేవుడు అద్భుతంగా ద్వారం తెరిచాడు. దేవుడు అద్భుతంగా ద్వారం తెరిచాడు. దేవుని యొక్క సహాయం ఏంటో ఆ చిన్న బిడ్డలకు అర్థమయ్యేటట్టుగా దేవుడు సహాయం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు సహాయం లేక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దేవుని సహాయం అనేది మన జీవితాల్లో లేక, మన ప్రాణం అనేది ఆదరించబడక ఆ ప్రాణాన్ని క్షణప్రాయంగా తీసేసుకుంటున్నారు చాలా మంది. కష్టాలను బట్టి, బాధలను బట్టి ప్రాణాలను ఏం చేస్తున్నారు? తృణప్రాయంగా తీసేసుకుంటున్నారు. ఎందుకని? వాడు ఆదరించేవాడు లేడు, ఆ ప్రాణానికి ఆదరణ కలిగించేది లేదు. ఈరోజు నేను అంటాను, ఇంతవరకు మనం బ్రతికి ఉన్నామంటే ఈరోజు మనకి ఎన్నో బాధలు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి ఉన్నాయి. ఎవడికుండి బాధ వాళ్ళకుంది. ఏ చెట్టుకుండే గాలి ఆ చెట్టుకున్నట్టుగానే చిన్నోళ్ళకి చిన్న బాధలు ఉన్నాయి, పెద్దోళ్ళకి పెద్ద బాధలు ఉన్నాయి. అందరికీ బాధలు కలిగిన వాళ్ళే, సమస్యలు ఉన్న వాళ్ళే. కానీ ఆ సమస్యల్లో కూడా నువ్వు బ్రతకగలుగుతున్నావే, అది దేవుడు నీకు చేస్తున్న గొప్ప సహాయం. దేవునికి స్తోత్రం. దాన్ని బట్టి నువ్వు కృతజ్ఞత కలిగి ప్రభు సన్నిధిలో నువ్వు ఆయన ఆరాధించగలిగితే నీకు ఇదిగో ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, గొప్ప విడుదల నీ కుటుంబంలో కలగబోతూ ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆ విడుదలను చూసి ఇదిగో ఎందరైతే నిన్ను నవ్వారో, నిన్ను చూసి అపహరించారో వాళ్ళందరూ కూడా దేవుని నామాన్ని మహిమపరచబడే ఒక అద్భుతమైన జీవితం, ఒక అద్భుతమైన క్రియలు నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. రోజు ఆ తల్లి ఎవరి మీద ఆధారపడిందయ్యా అంటే దైవజనుడు మాట మీద ఆధారపడిపోయింది. నేను అంటాను,
ఖాళీ అవుతున్న తొట్టెలను చూసి, ఖాళీ అవుతున్న పాత్రలను చూసి నువ్వు ఎప్పుడు దిగులు చెందద్దు. ఎప్పటికీ ఏది కావాలో అన్ని సమకూర్చే దేవుడు మనం ఆరాధించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలోనే యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఉంటుంది ఆ సంగతి. 5వ అధ్యాయం 5వ వచనం 9వ వచనం వరకు ఉంటుంది. 38 సంవత్సరాలుగా ఒక వ్యక్తి కోనేటి దగ్గర పడిపోయి ఉన్నాడట. అక్కడ జరుగుతున్న సందర్భం ఏంటయ్యా అంటే, ఆ కోనేటి దగ్గర చాలా మంది రోగులు ఏం చేస్తున్నారట, ఆ కోనేటి చుట్టూ పండుకుని ఉండేవారు. ఎందుకని? ప్రతిరోజు దోత వచ్చి ఆ నీళ్ళని ఏం చేసేది, కదిపించేది, కదిలి వెళ్ళేది. ఆ కదిలినప్పుడు మొట్టమొదటిగా ఎవడైతే ఆ నీటిలోనికి దిగుతాడో వాడు ఏమయ్యేవాడయ్యా అంటే స్వస్థపరచబడి, ఎంత కఠిన రోగమైనా సరే స్వస్థత వచ్చేసేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత కఠిన రోగమైనా స్వస్థత వచ్చేసేది. అలాగా ఆ కోనేరు దగ్గరే ఎన్ని సంవత్సరాలు పట్టున్నాడు ఒక ఆయన చెప్పాలి? 38 సంవత్సరాలు. 1, 2, 3 ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరాలుగా ఆ కోనేటి దగ్గరే పడి ఉన్నాడట. కానీ ఎవరు సహాయం చేయలేదు. కోనేటిలో దింపడానికి ఎవరు కూడా సహాయం చేయలేదు. మిగతా వాళ్ళకి అంటారా ఏదో ఒక సహాయం ఉన్నది, ఏదో ఒక పరిస్థితిని బట్టి వాళ్ళు బాగుపడుతుండేవారు. కానీ ఈ వ్యక్తికి అయితే మాత్రం ఎలాంటి సహాయం లేదు. 38 సంవత్సరాలుగా అదే నరకంలో, అదే నరక యాతనతో. ఈరోజు మనం అంటాం, ఏమండి ఎన్ని సంవత్సరాలండి దేవుణ్ణి సన్నిధిలో ప్రార్థన చేయాలా? ఎన్ని రోజులు ప్రార్థన చేయాలా? దేవుడు నాకు సహాయం ఎప్పుడు ఇస్తాడు? నిజముగా మొర పెట్టేవారికి సమీపంగా ఉంటానన్నాడు కదా, మరి నా ప్రార్థన ఎందుకు వింటలేదు అని నువ్వు అనుకుంటున్నావే. 38 సంవత్సరాలు మొరపెట్టాడు ఆయన. ఒక రోజా 2 రోజుల, ఈ ఆడవని రోజు లేదు. స్వస్థపరి వెళ్తున్న ప్రతి ఒక్క వ్యక్తి వంక చూసి నా రోజు ఎప్పుడు వస్తుందో ఏమనుకుంటున్నాడు, నేను ఎప్పుడు బాగుపడి వెళ్తానో అని ఆ వ్యక్తి ఏం చేస్తుండేవాడు, రోజు ఎదురు చూస్తూ కుమిలిపోతుండేవాడు. 1 రోజు 2 రోజులు కాదు. మనం ఏం చేస్తున్నామంటే 1 సంవత్సరం వరకు గట్టిగా అయితే 1 సంవత్సరం ఎదురు చూస్తున్నాం. సంవత్సరం ఎదురు చూసేసరికి అవ్వలేదనుకో, ఆ యొక్క మేలు జరగకపోతే మనలో నిరుత్సాహం వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. అసలు దేవుని ప్రణాళికలో నువ్వు ఉంటే, దేవుని సమయమందు, దేవుడు నీకు నిర్ణయించిన కాలమందు నీ బ్రతుకులో అద్భుతం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మార్గములోని యేసు ప్రభువారు వచ్చారు. అడుగుతున్నారు ఏం చెయ్యాలి నీకు అని అంటే, అప్పుడు ఆ వ్యక్తి చెప్తున్నాడు, అయ్యా 38 సంవత్సరాలుగా నేను ఇదే కోనేరు దగ్గర ఇదే స్థితిలో పడిపోయి ఉన్నాను. సహాయం చేసేవాడు నాకు, అక్కడ మంచి మాట, సహాయం చేసేవారు నాకు ఎవరు లేరు. దేవునికి స్తోత్రం. ఎలా ఉందంటే ఈయన పరిస్థితి, ఇంటికాడ మేము బిడ్డలు ఉండొచ్చు, కూతుర్లు ఉండొచ్చు. వాళ్ళు ఏం చేశారంటే ఈయనకి చాకరీ చేయలేక అక్కడ పడేడు, స్వస్థపరచబడితే ఇంటికి రా, లేదంటే అక్కడే ఒకవేళ అలా వదిలేసి వెళ్ళిపోయి ఉండొచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ విడవబడిన ఈ వ్యక్తిని ఎవరు చూశారు? దేవుడు చూశాడు. దేవునికి స్తోత్రం. ఈ విడవబడిన వ్యక్తి యొద్దకు నేరుగా ఆయనే దిగి వచ్చి సహాయం చేశాడు. మనుషులందరూ ప్రక్కకు పెట్టేశారు, మనుషులందరూ విసర్జించేశారు. దేవుడే దిగి వచ్చినప్పుడు అంటున్నాడు, ఏం చేయమంటావు నీ కొరకంటే, ఇదయ్యా నా పరిస్థితి అయ్యా అంటే,
ఏమన్నాడు యేసు ప్రభు వారు? నీవు లేచి నీ పరుపెత్తుకుని నడుమని వారితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపు పైకెత్తుకుని నడిచెను. దేవునికి స్తోత్రం. 38 సంవత్సరాలు శ్రమ పడ్డాడు, ఎంతో ఏడ్చాడు, కన్నీరు కార్చాడు. 38 సంవత్సరాలలో లేని ఆ విడుదల ఎప్పుడైతే దేవుడు వచ్చి ఆయన యొద్దకు సహాయం పంపించాడో అప్పుడు ఏం చేయబడిందట? పరుపెత్తుకుని నడవడం ప్రారంభించేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రోజు ఒక మాట చెబుతాను, మనల్ని కూడా చాలామంది ఆ 38 సంవత్సరాలుగా విడవబడిన వాటిగానే మనల్ని కూడా చాలామంది చూస్తున్నారు. బ్రతికితే బ్రతుకు, ఇంకోటి సత్యజాబు, నా దగ్గర నుంచి మాత్రం నీకు ఏ సహాయం రాదు, నువ్వు బ్రతకాలంటే బ్రతుకు లేకపోతే లేదు అని చాలామంది చాలా పరిస్థితులు కూడా వదిలేసిన అనుభవాలు ప్రభు చూపిస్తూ ఉన్నాడు. దేవుడు చెప్తున్నాడు, ఆయన నీ దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, నేను నీకు సహాయకుడను, నీ ప్రాణమును నేను ఆదరించేవాడను. దేవునికి స్తోత్రం. ఏం ఆదరిస్తాడట? నీ ప్రాణాన్ని ఆయన ఆదరిస్తున్నాడు. 38 సంవత్సరాలు నువ్వు అనుకుంటున్నావు ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేయాలని పాస్టర్ గారు అంటే, ఆయన సమయం అనేది సమీపించి ఉన్నది. నీ జీవితంలో దేవుడు చేయబోయే అద్భుతము, ఆ యొక్క సమయం అనేది కాలము సమీపమైంది. ఆయన సమయం వచ్చినప్పుడు నీవు దిక్కును లేచి నిలవబడతావు. దేవునికి స్తోత్రం. అందరూ అనుకుంటున్నారు పడిపోయాడు, పరిస్థితి దిగజారిపోయాడు, ఎందుకు పనికిరాడు, ఇక అట్టడుగు పోయారు, ఇక లేవలేరు అనుకుంటున్నారేమో. అందరూ నిన్ను బట్టి నీ వైపు ఏలెత్తి చూపిస్తూ, వీడు బ్రతికింతే, వీళ్ళ బ్రతికింతే, వీళ్ళ కుటుంబం ఇంతే అని అందరూ నీ వైపు ఏలెత్తి చూపిస్తున్నారేమో. నా దేవుడు చెబుతున్నాడు, నీకు దేవుడు సహాయకుడుగా ఉన్నాడు. ఆయన సమయం వచ్చినప్పుడు దిక్కును లేచి నిలవబడే ఒక అవకాశాన్ని ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి. మొదటేమో ఆ తల్లి ఆలోచన చేయలేదు, ఇంకా తొట్టిలో పిండి అయిపోయింది కదయ్యా ఇంకా అని అనుకోలేదు. ఈయన కూడా ఇన్ని సంవత్సరాల నుంచి మూలబడిపోయాను, ఆ కాళ్ళు లేకే కదా అని అనుకున్నాడా? ఇప్పుడు నువ్వు లెగమంటే ఎలా లెగ్గలను అని అనుకున్నాడా? దేవునికి స్తోత్రం. అసలు ఈయన అనుకున్నది ఏంటి చెప్పనా? ఒకవేళ యేసు ప్రభు లేకపోతే ఆ వ్యక్తి నన్ను కోనేట్లో దించగలుగుతాడని అనుకున్నాడు. కానీ ఆయన ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరుగా ఉంది. ఆ మనిషి అనుకున్నాడు ఒకవేళ దించుతాడు కోనేట్లోకి అనుకున్నాడు. కానీ దేవుడు ఏంటయ్యా అంటే, అక్కడికి వెళ్ళనక్కర్లేదు, తనంతటి ప్రభావం కలిగిన యేసయ్యే దిగి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు పరుపెత్తుకుని పరిగెడుతున్నాడట. ఇంతవరకు వీడి పరిస్థితి, వీడు చూసిన ఈ దీనస్థితిని చూసి, వాసన భరించలేని పరిస్థితిని చూసి అపహాస్యం చేసిన వాళ్ళు, హేళన చేసిన వాళ్ళు అందరూ కూడా ముక్కు నీళ్ళేసుకుని చూస్తున్నారు. ఎందుకని? అసలు వీడు లెగ్గలడా, ఇంక ఎప్పటికీ లేగలేడు, ఇంక బతికింతే, ఇంక జీవితం ఇంతే అనుకున్న ఆ బ్రతుకును దేవుడు లేవనెత్తి ఒక సాక్షిగా వీధులంతా నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు చెప్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు నడుస్తుంటే ఒక సాక్ష్యాన్ని ప్రభువు నీకు ఇస్తున్నాడు. రేపొద్దున రాబో రోజుల్లో నీవు నడవబోతున్న ప్రతి మార్గమున ఆయన నిన్ను ఒక సాక్షిగా వాడుకోవడానికి ఇదిగో ఆయన సహాయాన్ని నీకు పంపబోతూ ఉన్నాడు. నువ్వు ఉన్న ఆ పరిస్థితిని బట్టి ఎప్పుడు నువ్వు ఏం చేయకూడదండి? దిగజారిపోవద్దు, నిరుత్సాహపడద్దు, లేమిలో దేవుణ్ణి విడిచిపెట్టద్దు. నీ కష్టకాలంలో మరింత ఎక్కువ ప్రార్థన చేయాల, నీ కష్టకాలను మరింత ఎక్కువ ఆరాధన చేయాల. ఏం చేయాలండి? అన్నీ ఉన్నప్పుడు కాదు, కానీ
నువ్వు ఎప్పుడైతే కొన్ని కష్టాలు గుండా వెళ్తావో అప్పుడు మరింత ఎక్కువ దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి ఆరాధన చేసి ఉపవాసం ఉండి ప్రభు దగ్గర గోజాడి నువ్వు ప్రార్థన చేస్తావో అప్పుడు ఆయన సహాయం నీకు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. అందుకనే దావీదు అంటున్నాడు, ఇదిగో నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందంట? యెహోవా యొద్ద నుంచి, దేవుని యొద్ద నుంచి వస్తుంది. ఆయన ప్రాణాన్ని ఏం చేస్తున్నాడు? బాధపడకు దావీదు, నువ్వేమి బాధపడకు. వచ్చావా ఈ అరణ్యంలో ఎంతకాలం ఉండగలుగుతావు? మరలా నా సమయం వస్తుంది, మరలా సింహాసనాన్ని నువ్వు ఎక్కబోతున్నావు అని దేవుడు ఆదరించేవాడు. ఆ ఆదరణకరమైన మాటను బట్టికి ధైర్యంగా బ్రతికేవాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంతోషమందైనను దుఃఖమందైనను కూడా దావీదు దేవుని ఎప్పుడు విడిచిపెట్టలేదు. అందుకనే దావీదుకు దేవుని సహాయమే నిరంతరం, దేవుని సహాయం నిరంతరం ఉంది. ఈరోజు మనం కూడా దేవుని సహాయం నిరంతరం పొందుకునే వారిగా ఉండాలి అని అంటే మనం కూడా ఏం చేయాలంట? ఆయన్ను విడవకుండా ప్రార్థన చేయాలి, ఆరాధన చేయాలి. ఈరోజు మన లేమిని బట్టి వెనకడుగయ్యొద్దు. మన లేమినే దేవుడు ఖాళీ ఉన్న పాత్రను, ప్రతి పాత్రను దేవుడు నింపడానికి ఒక అద్భుతమైన కార్యాన్ని బ్రతుకులో దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎలీషా శిష్యుల్లో ఒక ప్రవక్త యొక్క భార్య ఏం చేసింది? మనందరికీ బాగా తెలిసిందే. అప్పులోళ్ళు వచ్చారు. ఏమంటున్నారు చెప్పండి? మాట్లాడతలేదు ఎవరు కూడా. ఎవరికి అప్పులు లేనట్టున్నాను నాకు తప్ప. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వచ్చారు, పనిలో పట్టుకుపోతాను మీ ఇద్దరు పిల్లలని అని అంటున్నారు. ఈమె ఎక్కడికి వెళ్ళాలా? రూల్గా ఎక్కడికి వెళ్ళాలా? నువ్వు నేనైతే అప్పు తీర్చడానికి, అప్పు ఇవ్వడానికి, తల తాకట్టు పెట్టుకోవడానికి ఎక్కడ తిరుగుతాం? పరిగెట్టేస్తాం. కానీ ఈ తల్లి ఏం చేసింది? దైవజనుడి దగ్గరికి వచ్చింది, ప్రార్థన చేసింది. అయ్యా నా పరిస్థితి ఇది, నా భర్త, ఆమె చెబుతున్న సాక్ష్యం ఏనండి, నా భర్త నీ సన్నిధిలో ఎట్టి రీతిగా నడుచుకున్నాడో నీకు తెలుసు కదయ్యా. ఇది నా పరిస్థితి, నా కష్టకాలం, నా పరిస్థితి ఇది, ఏం చేయమంటావు అని ఎవరి మీద ఆధారపడింది? దేవుని మీద ఆధారపడింది. దేవుడు అనగా దేవుని యొక్క వాక్యము, వాక్యము అనగా దైవజనుడి నోటి నుంచి వచ్చే మాట మీద ఆధారపడింది. నువ్వేం చెప్పినా చేస్తాను, నాకు ఇప్పుడు సహాయం కావాలి అని అంటే దైవజనుడు చెప్పాడు, అమ్మా నువ్వు ఇంటికి వెళ్ళి నీ ఇంట్లో ఏముందో చెప్పు అంటే ఆమె అక్కడ కూడా చెబుతుందమ్మా బుడ్డులో ఏముందంట? కొంచెము నూనె, అంటే ఎక్కువ కూడా కాదు, ఇంకా అట్టడుకు కొంచెం నూనె ఉంది అంటే దైవజనుడు చెప్పాడు, భయపడద్దు, బాధపడద్దు. ఏం చేస్తావంటే నువ్వు ఎన్ని ఖాళీ పాత్రలు సమకూర్చగలుగుతావో సమకూర్చుకోండి అని అంటే ఆ తల్లి ఆ బిడ్డలు కూడా ఏం చేశారంటే ప్రక్కింటికి వెళ్ళి ఖాళీ పాత్రలు అన్నీ సమకూర్చుకున్నారు. ఇంటి నిండా ఖాళీ పాత్రలే. చెప్పండి ఇప్పుడు ఏమున్నాయి? ఇంటి నిండా ఖాళీ పాత్రలే. దేవునికి స్తోత్రం. అసలు ఆ ఇంట్లో ఏదైనా సమృద్ధి ఉందంటే ఏ విధమైన సమృద్ధి లేదు, ఖాళీ పాత్రలే ఉన్నాయి. దైవజనుడు చెప్పాడమ్మా నీవు నీ బిడ్డలు తలుపు మూసుకుని, ఏమన్నాడు? కొంచెం గట్టిగా చెప్పండి. నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిను, దేవునికి స్తోత్రం, నీవు నీ బిడ్డలు లోనికి వెళ్ళండి, ప్రార్థన చేయండి. నీకున్న ఆ బుడ్డిలో కొంచెమును ఏం చేయమన్నాడు? అసలు ఈ బుడ్డిలో నూనె ఎక్కడా, ఆ పాత్ర ఎక్కడా? అప్పుడే నీ తల్లికి ఏం రావాలా? ఇందులో పోతే అందులో ఏం కనబడతాయి అని అడగాల అన్న ఆలోచన వస్తుంది నీకు నాకైతే. కానీ ఆమె యొక్క పూర్తి నమ్మకం ఏంటో తెలుసా? దైవజనుడు చెప్పాడు అంటే ఏదో మర్మం లేకుండా చెప్పడే.
ఆయన దేవుని దగ్గర ప్రార్థన చేస్తే ఏదో ఒక మర్మం ఆయన దేవుడు బయలుపరిస్తే కదా చెప్తాడు అని చెప్పి ఏం చేసింది, ఆ బుడ్డిలో ఇంత నూనెన్నా ఇంత పెద్ద కొండలున్నా పోయడానికి విశ్వాసంతో పోయడం ప్రారంభించింది. దేవునికి స్తోత్రం. ఈ బుడ్డిలో నూనె ఏమవుతుందంట, పోసే కొద్దీ వస్తూనే ఉంది. అలాగను ఇంటి నిండా నింపబడిన పాత్రలన్నీ ఏం చేయబడ్డాయి, నిండిపోయినాయి అట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంటి నిండా ఉన్న పాత్రలన్నీ కూడా నిండిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది, నిండిపోయినాయి కదా అని సంతోషపడలేదు. ఎక్కడికి వెళ్ళింది, సలహా ఎక్కడి నుంచి వచ్చింది, సహాయం ఎక్కడి నుంచి వచ్చిందో నేరుగా పరిగెత్తుకుని పోయింది. అయ్యా చేశాను, నింపబడ్డాయి అని అంటే అప్పుడు అన్నాడు, అమ్మి అప్పు తీర్చుకో, మిగిలిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నీకు నాకు కూడా అలాంటి వాగ్దానమే దేవుడు ఇస్తున్నాడు. ఆయన సహాయం ఎలాంటిదయ్యా అంటే, నీ అప్పు తీరగా నీవు నీ కుటుంబం సమృద్ధిగా తీర్చబడి నీ కుటుంబం అంతా కూడా బ్రతకగలిగి ఒక ఉన్నత సహాయాన్ని ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అలాంటి సహాయం మనం పొందుకోవాలంటే ప్రతి క్షణం ప్రతి సమయం కూడా ప్రభువుని ఆరాధిస్తూ ప్రభు కొరకు మనం ప్రార్థన చేసేవారిగా ఉందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించాలని ఇష్టపడుతూ ఈ కొద్ది మాటలు మనందరి వెనికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మూసుకొని ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన మాటలను బట్టి ఒకసారి ప్రభు పాదాల దగ్గరికి వద్దాం. ఈరోజు సహాయము నీకు వచ్చేది ఎక్కడి నుంచి అయ్యా అంటే, ఇదిగో దేవుడే నా సహాయకుడు, ఇదిగో ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడని దావీదు చెబుతున్నట్టుగా దేవుడు కూడా నీకు సహాయం చేయడానికి నీ ప్రాణాన్ని ఆదరిస్తూ ఉన్నాడు. ఇదిగో తప్పకుండా అనేకమైన కార్యాలను దేవుడు నీ కొరకు చేయబోతూ ఉన్నాడు. దేవుడు నీకు మాట ఇస్తున్నాడు, వాగ్దానం ఇస్తున్నాడు. ఆయన పట్ల కృతజ్ఞత కలిగి ఉంటే చాలు. ఆయన సన్నిధిలో కృతజ్ఞత కలిగి ఆయన మేలుతో బ్రతకగలిగితే చాలు. దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతము, ఆయన సహాయం అనుకోని రీతిలో నీ కుటుంబానికి నీ గృహంలోకి తీసుకురాబోతూ ఉన్నాడు. అద్భుతమైన దేవుడు, ఆశ్చర్యకరమైన దేవుడు నీ బ్రతుకులో కార్యం చేయబోతున్నాడు. కనుక ప్రార్థన చేద్దాం. ఇదిగో మరింత కష్టకాలంలో మరింత ప్రార్థనలో మరింత ఆరాధనలో ఉండేవారిగా దేవుడు మనకు సహాయం చేయడం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా ప్రేమ కలిగిన యేసయ్యానికి వందనాలు. ఇదిగో తండ్రి ప్రభు, ఇంతవరకు అయ్యా నాతో మాతో నీ మాటల ద్వారా మాట్లాడినందుకు నీకు వందనాలు. ఇదిగో తండ్రి, నీ సహాయం మాకు అనుగ్రహించండి. తప్పకుండా దావీదుకు ఇచ్చిన సహాయం, దావీదును ఆదరించినట్టుగా మమ్మల్ని కూడా ఆదరించండి. ఇదిగో తండ్రి ప్రభువా, ఎవరైతే చులకనగా చూడబడుతున్నారో, ఎవరైతే దీనముగా హీనముగా చూడబడుతున్నారో వారిపై నీ దృష్టి నిలపండి. తప్పకుండా నీ సహాయం వేళలకు అనుగ్రహించి దిక్కున లేచి నిలవబడే ఒక అనుభవాన్ని ప్రతి బిడ్డ కుటుంబానికి దయచేయండి. చేరి వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించండి. అయ్యా ఇదిగో తండ్రి ప్రభువా, దాయక విధవరాలు దైవజనుడు మాటకు లోబడింది. అయా ఇదిగో తండ్రి ప్రభువా, లోకంతా బంధు చేయబడింది. అయా ప్రవక్తల వారి కూడా దైవజనుడికి లోబడింది. దైవజనుడు మాటకు విధేయత కలిగింది. అయా లోకంతా పోర్చబడింది. మిగిలిన కాలం అంతా, బ్రతికిన దినాలంతా కూడా అయా ఇదిగో తండ్రి పోషింపబడ్డారు. ఇదిగో తండ్రి ప్రభువా, మేము కూడా అలాంటి కృప దయచేయండి. మరి ముఖ్యంగా అయ్యా ఇదిగో తండ్రి ప్రభువా, ఆ యొక్క 38 సంవత్సరాలు కాబట్టి ఎలాంటి సహాయం లేదు. అయ్యా నీవే సహాయకుడవై వచ్చి అయ్యా ఇదిగో తండ్రి ఆ యొక్క పడి ఉన్న ఆ వ్యక్తిని మీరు లేవనెత్తి నడిపించారు. అదే రీతిగా మమ్మల్ని కూడా మీరు లేవనెత్తండి అయ్యా. దీన స్థితిలో, బలహీన స్థితిలో అయ్యా రోగులమై ఆర్థిక ఇబ్బందులతో కుమిలిపోతూ దీనస్థితిలో ఉన్నారు. ప్రతి బిడ్డను పేరు పేరు చొప్పున దర్శించి లేవనెత్తండి. నీ సాక్షిగా వారు నడుస్తుండగా ప్రతి వీధిన నీ సాక్షిగా వారిని నిలవబెట్టమని సమస్త మహిమగంతా నీకు అర్పించుకోమని ప్రార్థిస్తున్నాను. బిడ్డలు ప్రేమతో అర్పించిన ప్రతి కానుకను నిరంతరంగా అనుగ్రహించి కానుకను పరిచయంలో వాడికి దీవించి ఆశీర్వదించమని యేసు నామం పేరట అడిగి వేడుకొని పొంది నామ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మిక సహవాసము, సహాయం దేవుడు అందరికీ
సహాయమై ఉండి నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.